విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం నుంచి జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున సభకు వెళ్లారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బబ్బిన సత్యనారాయణ నేతృత్వంలో కార్యకర్తలు సభకు వెళ్లారు. జయకేతనం సభకు వెళ్లేందుకు కార్యకర్తల కోసం సత్యనారాయణ బస్సును ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం అలాగే కూటమి విజయోత్సవ దినోత్సవం కూడా జరుపుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఎస్కోట్ నుంచి పెద్ద ఎత్తున బస్సుల్లోనూ అలాగే కార్లలోనూ బైకుల మీద కూడా జన సైనికులు వీర మహిళలు బయలుదేరి పిఠాపురం వెళ్తున్నాము. ఈ ప్రత్యేకత ఉంది ఈ యొక్క ఆవిర్భావ సభకి. ముఖ్యంగా ఈ కూటమి సాధించిన విజయాలు ఏమిటి, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు పార్టీ నిర్మాణం గురించి, భవిష్యత్ పార్టీ కర్తవ్యాల గురించి, మరి 4 ఏళ్ల పాటు పరిపాలన ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా ప్రజలకు దిశానిర్దేశం చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 21 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకుని తన ఉప ముఖ్యమంత్రి చేపట్టి ఇవాళ 100% స్టాక్తో దేశంలోనే ఒక ఐకానిక్ నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఈ యొక్క ఆవిర్భావ సభకి మరి అందరినీ విచ్చేయమని చెప్పారు. మూవ్ చేయొచ్చు.